వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వీడియో అనమాట చక్కెర పొంగల్ చేసుకుందాము. ఇదిగోండి కొబ్బరి ముక్కలు అనమాట, ఒక చిన్న చెక్క, అలాగే బాదం పప్పు, జీడిపప్పు అనమాట. నేను నెయ్యి వేసుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ముందుగా ఇందులో కొబ్బరి వేపుకుందాము. ఇప్పుడు ఇది ఫ్రై చేసేసుకుందామండి. కొబ్బరి చిన్న ముక్కల్లా కోసుకుంటే బాగుంటుందండి. బాగా ఫ్రై చేసామనుకోండి 2-3 రోజులు మనకి ఉంటుంది అనమాట. మేకలో వేస్తాం కదా, బాగుంటుంది. మనకి శుక్రవారం అనమాట చక్కెర పొంగలి అమ్మవారికి పెడితే బాగుంటుంది, మంచిదండి. అందుకే చేస్తున్నాను అనమాట. ఇక్కడ దుర్గాదేవి కూడా పెట్టడానికి నైవేద్యం ఇస్తాను అనమాట. అలాగే ఇంట్లో కూడా పెట్టుకుంటాం. అందుకోసం నేను ఈరోజు చేస్తున్నాను. చూడండి, మనకి కొబ్బరి ఫ్రై అయిపోయింది. ఇది ఒక గిన్నెలోకి తీసిస్తాను. ఇప్పుడు బాదం పప్పు వేసుకున్నామండి. అలాగే జీడిపప్పు కూడా వేసేసుకున్నాం. చూసారు కదా, ఇవన్నీ ఫ్రై చేస్తాం. ఈ రెండు ఫ్రై అయిపోతే తీసేసుకున్నాం. చూసారు కదా, మనకి ఫ్రై అయిపోతున్నాయి, తీసేసుకున్నాం. జీడిపప్పు, బాదం పప్పు చాలా ఇందులో వేసుకుని టేస్ట్ బాగుంటుందండి. కొబ్బరితో పాటు ఇది కూడా. సరే, తీసేసుకున్నాం. చూసారా, పెసరపప్పు అండి, ఒక టీ గ్లాస్ వేస్తున్నాను అనమాట. కొంచెం హాఫ్ అయినా వేసుకున్నా సరిపోతుంది అనమాట. నేను టీ గ్లాస్ తీసాను అనమాట. ఇగోండి, ఈ గ్లాసు ఇది హాఫ్. ఇవి కడిగేసి తీసుకుందామండి. చూసారా, కడిగేసాక ఈ పప్పుని ఇందులో వేస్తున్నానండి. ఇలాగా నెయ్యి ఉంది కదా, ఇందులో వేగితే టేస్ట్ బాగుంటుందండి చక్కగానే. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వాటర్ వేసేస్తాను. చూసారా, ఒక గ్లాస్ వేసాను, ఇంకొక గ్లాస్ కూడా వేసేస్తున్నాను. దీన్ని ఇలాగా మూత పెట్టేస్తాను. చూసారు కదా, మనకి వాటర్ అంతా బియ్యంలో పప్పులో కలిసిపోయింది. దీన్ని మూత పెట్టుకుందాం. ఒక్క పావు గంట సేపు ఉడకనిద్దాం. చూసారు కదా, మనకి ఉడుకుతుంది. కొంచెం ఉడకాలి, 5 నిమిషాలు అయింది కదా. మూత పెట్టేసుకుందాం. ఇవి యాలకులండి, ఇవి చెద్దగొట్టుకొని వేసేసుకుందామా. చూసారు కదా, మనకి ఉడికిపోయిందండి. పప్పును ఇది రైస్ కదా ఉడికిపోయింది. ఇందులో మనం షుగర్ వేసేసుకుందాం. ఒక గ్లాసు వేస్తున్నాం చక్కెర. మొత్తం అంతా కలిపిస్తాం. ఇది గ్లాస్ బియ్యం కదా, సరిపోతుంది అనుకున్నాను కదండి. ఇది లోతు తక్కువ కదా, ఇది బయటికి వచ్చేసింది. నెమ్మదిగా కలుపుకోవాలి. ఇందులో కిస్మిస్ నేను వేపలేదండి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట. అందుకోసం నేను వేయలేదు. వేస్తే టేస్ట్గా ఉంటుంది అనమాట. కానీ వేయట్లేదు. స్టాక్ ఉన్నా సరే అది పులిసిపోతుంది అనమాట. అందుకే ఒకళ్ళు తినాలనుకున్నాలన్నా, రేపైనా అలాగా ఉంచుకొని తినాలన్నా బాగానే ఉంటుంది అనమాట. అందుకే నేను ఇది వేయలేదు. ఇదిగోండి ఉంది, కానీ నేను కిస్మిస్ వేయట్లేదు అనమాట. నచ్చట్లేదు అనమాట, అందుకే నేను వేయట్లేదు. సరే కదా, ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొబ్బరి వేసేసుకుందామండి. నేతిలో వేపుకున్నాం కదా, కొబ్బరి వేసేసుకుందాం. ఇదే ఇందులో ఉడుకుతుంది అనమాట. బాదం కూడా వేసేసుకుంటున్నాం. అలాగే జీడిపప్పు కూడా వేసేసుకుంటాం. ఇవి మొత్తం కలుపుకోవాలి. ఫుల్ అయిపోయింది కదా, నెమ్మదిగా కలుపుతున్నానండి. ఇప్పుడు ఇందులో వేలకు పొడి వేసేసుకుందామండి. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట.
చూసారు కదా మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా నెయ్యి వేసేసుకుందామండి. ఇంకొంచెం చూసారు కదా నెయ్యి వేసేసుకున్నాను అనమాట. ముందు ఒకసారి కొంచెం వేసుకున్నాను అండి, ఇప్పుడు ఒకసారి వేసుకున్నాను. అవి డ్రై ఫ్రూట్స్ అయిపోయేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఉంది కదా మనకి, రైస్లో వేపుకున్నాం కదా, సరిపోతుంది నెయ్యి. చూసారు కదా నాకు కొద్దిగా వేసేసుకున్నాను, సరిపోతుంది. చూసారా మనకి ప్రసాదం రెడీ అయిపోయింది అనమాట. ఇది చల్లగా అయిపోతే మనకి గడ్డలాగా అయిపోతుంది కదా, ఇలాగే ఉంచాలి కొంచెం. చూసారా అప్పుడే మనకి దగ్గరికి అయిపోయింది. చూసారా ఇంకా చల్లారేసరికి ఇంకా అయిపోతుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఉంచాను, అవన్నీ వేసేసాను అనమాట. చూడండి సూపర్ అంటే సూపర్గా ఉన్నదనమాట. చూడండి వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ దసరా సందర్భంగా అందరికీ నేను వేడుకుంటున్నాను. దసరా శుభాకాంక్షలు అందరికీ. అందరు పిల్ల పాపలతో అందరూ చక్కగా సరదాగా దసరా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్. చూసారు కదా ప్రసాదం కూడా ప్లేట్లోకి తీసుకుందాం.